గారు చేసిన ఫ్యాషన్ డిజైనర్స్ ఆఫ్ లేడీస్ టైలర్ సినిమాలో అది పండు క్యారెక్టర్ అనే క్యారెక్టర్ చేశాను. సో ఈ సినిమా ఏంటంటే పాత లేడీస్ టైలర్ సినిమా మీరు కనుక చూసుంటే దాని తాలూకా సీక్వెల్ అండి ఇది. అంటే హీరో వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు, నేనేమో బట్టల సత్యం కొడుకుని. సో ఇట్స్ లైక్ దట్, గమ్మత్తుగా ఉంటుంది క్యారెక్టర్. ఆయనతో వర్క్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు అనుకోలేదు బేసికల్గా వర్క్ చేస్తామని. నాకు కల్లో కూడా నేను అనుకోని పని. అలాంటిది ఆయన ఒక సినిమాలో చూసి నన్ను పిలిచి, అరే నువ్వు ఇది క్యారెక్టర్ చేయాలి రైట్ పరిస్థితిలో, చాలా నీకు బాగా సూట్ అవుతుంది అంటే తప్పకుండా చేస్తాను సార్, అది నాకు నిజంగా చెప్పాలంటే అదృష్టం అని చెప్పి చేశానండి. సో సక్సెస్ఫుల్లీ షూటింగ్ ఇది కంప్లీటెడ్, చాలా బాగా జరిగింది, మూవీ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ జూన్ 2న ఇది రిలీజ్ అండి. ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని ఒక సినిమాలో ఆయన చూశారండి. వంశీ గారికి బాగా తెలిసిన అతను ఆయన, మొద్దు చందు డైరెక్టర్ పేరు. ఆయన ప్రివ్యూకి పిలిచారు వంశీ గారిని. ఆయన చూసి నన్ను బాగుందని తీసుకున్నారు, పర్ఫార్మెన్స్ బాగుందని తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయనతో వర్క్ చేయడం అంటే అంటే కొత్తగా నేర్చుకోవడమే ఆయన దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే డిసిప్లిన్కి మారిపోయారు, అది నేను చెప్పగలను. ఆయనతో వర్క్ చేస్తే కనుక మొదట ఒక ఆర్టిస్ట్కి డిసిప్లిన్ వచ్చేస్తుంది, అది 100% ష్యూర్ అనమాట. బాగా నవ్వుకోగలిగే సీన్ అయితే, సీన్ ఏంటనేది నేను రివీల్ చేయకూడదు, బట్ ఆ సీన్ ఏంటంటే ముగ్గురు హీరోయిన్లు, అంటే హీరో దొరికిపోతాడు అనమాట ముగ్గురు హీరోయిన్లకి, అంటే ఒకేసారి వచ్చేస్తాడు. సో ఆ సీక్వెన్స్, ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో చాలా ఫన్ అండి, విపరీతమైన ఫన్. అది మంచి ఫన్ క్రియేట్ చేస్తుంది, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. అదనే కాదు, మిగతా అన్ని సీన్స్ కూడా, అంటే నేను హీరో మిగతాలో ఉన్న సీన్స్ అయితే మాత్రం ఇట్స్ కంప్లీట్లీ కామెడీ అండ్ చాలా బాగుంటాయి, అంతవరకు నేను చెప్పగలను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే 100% అండి. ఇప్పుడు ఆయనకి ఏంటంటే వర్క్ చేసేయాలి, ఆయనకి ఏంటంటే వర్క్ చేసేయాలి. ఆయన యాక్షన్ అన్న తర్వాత సీన్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పర్ఫామ్ చేయాలి, ఇంక వేరే స్కోప్ ఏం లేదు. ఒకసారి ఆయన యాక్షన్ అంటే మనది ఒక డైలాగ్ ఉన్నా, 2 డైలాగులు ఉన్నా, ఒకవేళ మొత్తం సీన్ అంతా డైలాగులు ఉన్నా, మొత్తం సీన్ మనకు చెప్పాలి అంతే. సో ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే చాలా మంచిది ఒక ఆర్టిస్ట్కి. అండ్ నేర్చుకుంటామండి ఆయనతో వర్క్ చేస్తే మాత్రం డిసిప్లిన్ అండ్ అలాంగ్ విత్ ఒక డైరెక్టర్ దగ్గర ఎలా ఉండాలి, ఎంత డీసెన్సీతో ఉండాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, డైరెక్టర్ మాట ఎంత విలువైంది అనేది ఆయన దగ్గర చేస్తే ఏ ఆర్టిస్ట్ అనేది తెలుసుకోగలడు. అది డాడీ ఎంటర్ అయ్యే ముందు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలిరా నువ్వు, ఎందుకంటే వంశీ గారికి ఆళ్ళు వీళ్ళు అనేవి ఉండదు, ఎవరైనా ఒకటే. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి ఆయన చెప్పిన టైంకి అక్కడికి వెళ్ళిపోయి ఆయన చెప్పింది నువ్వు చేస్తే సరిపోద్ది, అప్పుడు ఆయన ఏమంటారు, లేదంటే చాలా సీట్స్ చెప్తారు అన్నారు, అంతే, అంతవరకే. మరి ఫాలో అయింది కదండి, ఫాలో అయింది కాబట్టి సినిమా ప్రాపర్గా జరిగింది. అప్పుడు ఏంటంటే అప్పుడు మల్లికార్జునరావు గారికి ఎలాగైతే హెయిర్ కట్ అది ఎలా అయితే ఉందో సేమ్ అదే హెయిర్ కట్ అది ఉంటుంది, లూజ్గా జుబ్బా లాంటివి షర్ట్ లాంటివి వేసి చేశారు. ఇందులో అదేం ఎస్టాబ్లిష్ చేయలే, అంటే ఇందులో అదేం లేదు, బట్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, ఫుల్ అంతే, అదే సేమ్ క్యారెక్టర్ అంతే. ఐ థింక్ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరూ నన్ను గుర్తుపెట్టుకొని పిలిచేది అండ్ ఫోన్ చేసి మరీ పిలిచేది గేదెల రాణి అనే పేరుతోటి. సో వంశీ గారి స్పెషాలిటీ అది చాలా ఎక్కువ ఉంటుంది, దట్ రైట్ ఫ్రమ్ నేమింగ్ నుంచి ది క్యారెక్టర్ వరకు. ఈ మూవీలో యాజ్ ఈ సైడ్ గేదెల రాణి నా క్యారెక్టర్ పేరు. విలేజ్లో ఉంటాను, చాలా గ్రిటీ ఉమెన్, బేసికలీ చాలా చలాకీగా ఉంటాను. అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రాలు చేస్తే తినతోటి నాకు చాలా కాంబినేషన్స్ ఉంటాయి, వేర్ తిట్టడం కానీ కొట్టడం కూడా ఉంటుంది. హీ డోంట్ మెన్షన్ దట్, అక్కడక్కడ అన్నారు కదా, అది. సో చాలా రఫ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది. పేరైతే గెదెల రాణి. స్పెషల్గా వంశీ గారు గురించి ఫస్ట్ నుంచి నేను చెప్తాను. ఫస్ట్ డే నుండి షూట్ ఐ థింక్ నా సెలెక్షన్ అప్పటి నుంచే ఒక 4-5 సార్లు రోజు పిలిచేవాళ్ళు నన్ను ఆఫీస్కి. పిలిచి కూర్చోపెట్టి హీ యూస్ టు టాక్ టు మీ, మాట్లాడేవారు నాతోటి చాలా.
I always do feel ఎందుకు వై జస్ట్ లైక్ దట్ ఆడిషన్ లేదు ఏం లేదు ఎప్పుడు ఆడిషన్ అనేది ఒకటి చేయలేదు నాకు ఇప్పటి వరకు పిలిచి మాట్లాడేవారు అలాగే కూర్చోపెట్టి అండ్ చాలా వరకు మాట్లాడరు ఆయన రాసుకుంటూ ఉంటారు ఐ జస్ట్ హ్యావ్ టు సిట్ లైక్ దట్ అండ్ వాచ్ హిమ్ సో అది అర్థమయ్యేది కాదు నాకు తర్వాత ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద మూవీ ఫస్ట్ డే నేను అడిగాను ఎందుకు సార్ అంటే హీ టోల్డ్ మీ దట్ యూజువల్గా ఆర్టిస్టులకి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి లేదంటే వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు నేను వచ్చి నీ సీన్ చేయమంటే యూ లాక్ట్ ఆర్టిఫిషియల్ సో న్యాచురల్గా నువ్వు ఎలా ఉంటావో చూద్దామని చెప్పి ఎవ్రీడే ఐ యూస్ టు కాల్ యూ సో దట్ యువర్ న్యాచురల్ బిహేవియర్ ఐ గెట్ టు నో సో దట్ ఈస్ హిస్ స్టైల్ ఆఫ్ అనలైజింగ్ పీపుల్ కూడా షూట్ స్టార్ట్ చేసింది సాంగ్ తోటి పాపికొండల్ సాంగ్ తోటి సో మాకు ఇంతకుముందు నా ఆర్టిస్ట్ చెప్పుంటారు నాకు స్టార్స్ అందరూ ఫోన్స్ ఎక్కడ అలవ్ చేయలేదు అండ్ 3 o'clock 4 o'clock లేచేవాళ్ళం ఎర్లీ మార్నింగ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ అన్నిటి నుండి అండ్ ఫస్ట్ డే లేట్ వెళ్ళాను నేను ఐ స్టిల్ రిమెంబర్ 5:30 కల్లా ఉండాలన్నారు 5:30 నో ఇట్స్ ఓకే అని వెంటనే 6 o'clock బయటకు వచ్చి చూసేసరికి వంశీ గారు అక్కడ నుంచొని ఉన్నారు మొత్తం సెట్ అంతా నుంచొని ఐఎమ్ లైక్ ఇట్రా నువ్వు లైక్ సార్ లైక్ ఎందుకు లేట్ వచ్చావని గంట సేపు నన్ను కార్నర్లో ఎండలో నుంచోబెట్టారు సో దట్ వాస్ ద ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ అండ్ ఫస్ట్ 2 days సాంగ్ జరిగినంత వరకు యూజువల్గా డైరెక్టర్స్ అండ్ ఆల్ తిట్టడం కానీ కోపడడం కానీ చూడం వంశీ గారు ఈ సినిమాలో ఎవరినైనా ఎక్కువ తిట్టుంటారు కోప్పడి ఉంటారంటే అది నన్ను మాత్రమే ఐ కెన్ టెల్ దట్ వెరీ ప్రౌడ్లీ బికాజ్ ఎందుకో కూడా చెప్తాను సో ఫస్ట్ 2 days షూట్ అయిపోయాక నాకు ఫోన్ యాక్సెస్ లేదు కానీ ఫోన్ యాక్సెస్ ఉంటే మాత్రం శ్రీధర్ గారికి ఫోన్ చేసి సార్ నేను చెయ్యను సార్ ఈ సినిమా ప్లీజ్ ఐల్ గో బ్యాక్ హోమ్ అని చెప్దాం అనుకున్నాను బట్ ఫోన్ యాక్సెస్ లేదు కాబట్టి ఐ హ్యాడ్ టు షూట్ ఫర్ ద 3rd day ఆఫ్ ద సాంగ్ నేను అక్కడి నుంచి ఐ రియలీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అసలు ఆ సార్కి ఏం కావాలి అండ్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మనిషి తిట్టే మాట్లాడతారు తిట్టే చెప్తారు మీకు సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారంటారు ఆయన సో ఎక్కడున్నా సరే కిలోమీటర్ అవతల ఉన్న వంశీ గారు ఎక్కడా అంటే చాలు వి ఆల్ గెట్ వెరీ అలర్ట్ సో దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ వర్కింగ్ వంశీ గారు హ్యాస్ అండ్ సాంగ్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ షెడ్యూల్ సీన్స్ ఎప్పుడైతే మేము టాకీ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఐ థింక్ ఫస్ట్ 2 days అప్పుడు కూడా ఇబ్బంది ఉండింది తర్వాత నుంచి ఐ థింక్ ఐ కెన్ టెల్ ఇట్ వెరీ ప్రౌడ్లీ సినిమా అయిపోయే టైంకి పిలిచి అందరికీ చెప్పేవాడు ఈ అమ్మాయి చాలా బాగా చేసింది సినిమా చాలా బాగా చేసింది అని సో దట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఫస్ట్ డే ఎలా అయితే బాధపడ్డానో అమ్మో నేను చేయలేకపోతున్నాను సార్ దగ్గర అని లాస్ట్ డేకి వచ్చేసరికి ప్రతి ఒక్కరిని పిలిచి సెట్ మొత్తంలోనూ నాకు ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగా నచ్చింది చాలా బాగా చేసిందని పిలిచి చెప్పారు అండ్ యాజ్ యూ ఆస్ట్ డబ్బింగ్ గురించి వంశీ గారు ఇస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ డబ్బింగ్ ఆయన చెప్పించే స్టైల్ కోసం చెన్నైలో అప్పట్లో వెతికి మరీ వచ్చేవాళ్ళు అసలు ఎలా చేస్తున్నారు డబ్బింగ్ స్టూడియోస్ కానీ సో ఆయన స్పెషల్గా నాకు చాలాసార్లు చెప్పిన మాట ఇది నాకు నువ్వే చేయాలి డబ్బింగ్ ఆ క్యారెక్టర్ ఎంత బాగా అయితే చేసావో అలాగే ఆ ఒరిజినల్ ఎమోషన్స్ క్యారీ అవుతాయి సో డబ్బింగ్ నువ్వే చెప్పాలి అని సో ఐ థింక్ అవుట్ ఆఫ్ ఎవ్రీబడి నేను రాఘవ్ అండ్ సుమన్ డిడ్ డబ్బింగ్ మేము ముగ్గురం ఓన్ వాయిసెస్ చేసాము అండ్ డబ్బింగ్ అప్పుడు కూడా చాలా ఫస్ట్ 2 days చాలా ఇబ్బందిగా ఐ మీన్ ఐ హ్యావ్ టు టెల్ యూ 6 o'clock డబ్బింగ్ ఎవరు చేస్తారండి 6 o'clock డబ్బింగ్ సో ఆ డబ్బింగ్ అప్పుడు కూడా మాకు ఒక షూటింగ్ ఎక్స్పీరియన్స్ రేపు 6 o'clock స్టూడియోలో ఉండాలి ఐమ్ లైక్ వై 6 o'clock సార్ లైక్ బద్దకమా సో హీల్ నాట్ ఈవెన్ ఆన్సర్ యూ సో ఇలాగే మాట్లాడతారు నేర్పిస్తారు బేసికలీ హీజ్ అ స్కూల్ మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే యాజ్ ఫ్రెష్ యాజ్ ఎ న్యూ కమ్మర్ నాకు అది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ లక్కీ ఇవన్నీ కాదు కానీ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వెర్ ఐ గెట్ టు లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్ కానీ మెయిన్ డిసిప్లిన్ కానీ టైమింగ్ కానీ ప్రతిదీ నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర సో ఫర్ దాట్ ఐ ఫీల్ వెరీ గుడ్ హలో యాజ్ ఐ సెడ్ ఫస్ట్ డే పాపికొండల్లోనే చేసాము మా మూవీ స్టార్ట్ అయింది సాంగ్ నుండి సో అసలు ఏమి చెప్పలేదు ఆయన డాన్స్ లేదు ఏం లేదు జస్ట్ చెప్పింది చెయ్యని వాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు బికాస్ ద ఎంటైర్ సాంగ్ మీరు మొన్న కొంత పార్ట్ రిలీజ్ చేశారు సో అది చూసినట్లయితే టైం ల్యాప్స్లో ఉంటుంది ఐ డోంట్ అండర్స్టాండ్ బేసిక్లీ వెళ్ళి అడిగాను కూడా డౌట్స్ అడిగితే మళ్ళీ కోపం వస్తుంది సార్కి సార్ ఇదేంటి సార్ నీకెందుకు నీ పన్ను చూసుకుంటారు సో దట్స్ హీ రెస్పాన్స్ ఆల్సో సాంగ్ ఇట్ వాస్ వెరీ టఫ్ చాలా కష్టం వర్క్ చేయడం 6 o'clock ఫస్ట్ షాట్ అంటే తప్పకుండా ఫస్ట్ షాట్ చేయాలి అండ్ ఆఫ్టర్ దాట్ హీ గెట్స్ టు వర్క్ అండ్ 5:30 6 అవ్వనివ్వండి లైట్ ఫాలో అయ్యేంత వరకు హీల్ మేక్ అస్ వాక్ అండ్
ఆయన ప్రతిదీ గోదావరి అక్కడ ఏదైతే ఉందో పాపికొండలో ప్రతి ఇంచ్ ఆయనకి తెలుసు. ఇక్కడ నుంచి పడవేసుకొని మేమందరం కూర్చొని ఉన్నా సరే వెళ్ళిపోయి అక్కడ కెమెరా సెట్ చేసుకొని వచ్చేసేవాళ్ళు. అండ్ నాకు కెమెరామ్యాన్ నగేష్ గారికి అండ్ స్వర్ణ మాస్టర్ వి ఆల్ హ్యాడ్ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ సార్ తోటి. అయితే నన్ను చెట్టెక్కమన్నారు ఒకసారి. ఆల్మోస్ట్ లైక్ 200 feet ఉంది ఆ చెట్టు. కింద నీళ్ళు గోదావరి ఉంది. అండ్ హీఈస్ లైక్ చెట్టెక్కుపో. ఐమ్ లైక్ ఊరికే నవ్వుతున్నారేమో, ఏంటి ఇంకా ఎక్కడే ఉన్నావు 15 నిమిషాల తర్వాత ఇంకా ఎక్కడే ఉన్నావు అంటే, సార్ నిజంగానా అంటే లైక్ లేకపోతే నేను ఎక్కి చేయను. సో వితౌట్ ఎనీ మెజర్స్ అండ్ ఆల్ దట్ నాకు చాలా భయం వేసింది ఆ చెట్టు ఎక్కి డాన్స్ చేయడం ఏంటి అండ్ ఆల్, బట్ హీ మేడ్ మీ డూ ఇట్. సో అలా ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఈవెన్ అబౌట్ ద సాంగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్, ఎవ్రీ మూమెంట్ వాజ్ వెరీ మెమరబుల్. 4 o'clock or 3:30 అసలు ఎప్పుడూ లేస్తాను అనుకోలేదు లైఫ్లో. ఐ యూస్ టు వేక్ అప్ అండ్ వెరీ డిసిప్లిన్డ్ ఆల్ త్రూ. సాంగ్ అయిపోయేంత వరకు కూడా చాలా డిసిప్లిన్గా చూసుకున్నారు మొత్తం సెట్ని. ఇది వాజ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ బికాజ్ సార్ చాలా కంపోజ్డ్గా కామ్గా ఉంటారేమో, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఏమో అనుకుంటాము. వెళ్ళగానే తిట్లు కోపాలు చూసేసరికి ఇంకా I'm done ఇంకా ఐ డోంట్ థింక్ ఐల్ బీ ఏబుల్ టు మేనేజ్ దిస్ అనుకున్నాను. అండ్ దెన్ అగైన్ ఫస్ట్ డే అండ్ అగైన్ యాజ్ ఈ సెడ్ అప్పటి వరకు తిడుతూనే ఉన్నారు ప్రతిరోజు సెట్లోనూ. నిమిషం తిడుతున్న మనిషి సడన్గా వన్ పర్టికులర్ డే ఒక సీన్ అయిపోయిన తర్వాత మాత్రం పిలిచి యూ డిడ్ రియలీ వెల్ అనేసరికి అప్పటికి నాకు కన్ఫ్యూజన్, ఏడిపిస్తున్నారా లేకపోతే సర్కాస్టిక్గా అంటున్నారా, ఐ డోంట్ అండర్స్టాండ్. ద ఎంటైర్ డే అలాగే ఉండింది. సో ద నెక్స్ట్ డే వెన్ మధుర శ్రీధర్ సార్ వీళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు అర్థమైంది నాకు దట్ నిజంగానే హీ ప్రైజ్డ్ యూ. సో అలా ఎక్కడెక్కడ వంశీ సార్ ఇస్ అ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్. మీరు ఏదైతే అనుకుంటారో అది జరగదు అక్కడ నుండి, దానికి కరెక్ట్గా రివర్స్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ డే వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్.